and saves through meditation. దీని రహస్యార్థం ఏమనగా ధ్యానమును ఆధారముగా చేసుకుని మిమ్మలను కాపాడి రక్షించున్నట్టు శబ్దము మంత్రం అనబడదు. అంటే మననం అంటే ఏమిటి? ధ్యానం చేయటం. మననా త్రాయతే, ధ్యానం చేస్తే రక్షిస్తున్నది మంత్రం. 2 సెకండ్ పాయింట్, ఇంకా రెండవ విషయం ఇందులో, వెన్ సౌండ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వెహికల్ టు ప్రొడ్యూస్ ది డిజైర్డ్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ కాల్డ్ మంత్ర ఆర్ మంత్రం. మనం ఉద్దేశించిన కార్యసిద్ధి కొరకు శబ్దమును మాత్రమే వినియోగించినప్పుడు అది మంత్రం అనబడును. When the 5 senses and the objects are used to produce the desired object, desired effect, to produce the desired effect, the process is called tantra. When the 5 senses and their objects are used to produce the desired effect, the process is called tantra. ఉద్దేశించిన కార్యసిద్ధికి పంచేంద్రియములను, ఇంద్రియార్థములను సద్వినియోగం చేసినప్పుడు ఆ విధానం తంత్రం అనబడం. సో దిస్ ఈజ్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ tantra. We should be very careful about the nasty and dirty meanings given by the Occidentalists of the modern age about tantra. 3 మూడవది, when sound is charged with etheric matter, when sound is charged with etheric matter, ఉచ్చరింపబడిన శబ్దము ప్రాణమయ తరంగములచే ఉద్బుద్ధము చేయబడినప్పుడు, విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ థాట్ ఫారం, దానికొక సంకల్పమును ఆధారముగా స్వీకరించినప్పుడు, విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ థాట్ ఫారం, దెన్ ది సౌండ్ ఈజ్ కాల్డ్ మంత్రం. అప్పుడు ఆ శబ్దమును మంత్రం అందరం. That sound produces a reaction and its results, reaction and its results. అప్పుడు ఆ శబ్దము ఇతరులలో, రిజల్ట్స్ ఇన్ అదర్స్, అప్పుడు ఆ శబ్దం ఇతరులపై తన ప్రభావమును చూపించను. That sound produces reaction and its results in others, just as the words used in conversation produce like, dislike, anger, etc. ఏ విధముగా సంభాషణలో వాడబడిన పదములు మనకు తెలియని విధముగానే ప్రేమ, ద్వేషము, కోపము మొదలగునవి పుట్టిస్తున్నవో ఆ విధానమునే సక్రమముగా వాడి ప్రయోజనం పొందినప్పుడు ఆ శబ్దం మంత్రం అనబడదు. These effects in conversation are produced almost involuntarily and without our mastery when they are directed voluntarily towards a desired effect, then the sound vehicle is called mantram. తెలుగులో చెప్పేసాను, అదే దానికే ఇంగ్లీష్లో చెప్పాను. ఓజస్సు అనగా ఓంకారమును జనింపజేయునట్టి ధాతువు. ఇట్ ఈస్ ది టిష్యూ దట్ జనరేట్స్ ఓం ఇన్ అస్. జనింపజేయునట్టి ధాతువు.
It is the tissue that generates Om in us. The tissue galvanizes the lungs and heart into action even while we are in the fetus. ఈ ధాతువు మనం తల్లి గర్భంలో ఉండగానే మన ఊపిరితిత్తులను గుండెకాయను స్పందింపజేయుట ప్రారంభించను. FOETUS చేయుట ప్రారంభించను. హార్ట్ బీట్ స్టార్ట్స్ ఈవెన్ యాజ్ ఎర్లీ యాజ్ ఎన్నో మాసంలో ప్రారంభమవుతుందండి? యాజ్ ఎర్లీ యాజ్ ది 5th or the 6th month. In some rare cases it starts in 5th month. 5వ 6వ మాసంలోనే హృదయ స్పందనం ప్రారంభం అవగలం. ఫ్రమ్ ది మూమెంట్ ఆఫ్ బర్త్ ఓజస్ మేక్స్ ది లంగ్స్ రెస్పైర్. పుట్టిన క్షణము నుండి ఈ ఓజస్సు ఊపిరితిత్తులను శ్వాస చేయించును అనండి. ఇట్ ఇనాగరేట్స్ ది సౌండ్స్ ఆఫ్ సోహం ఇన్ ది మైండ్. ఈ ధాతువు జీవుని మనస్సున సోహం అను శబ్దములను ఉత్పాదింపజేసి అండ్ with the potency of these sounds, with the help of the potency of these sounds, it causes inhalation and exhalation. ఈ శబ్దముల శక్తిచే ఉత్పాదింపజేసి ఈ శబ్దముల శక్తిచే ఉచ్ఛ్వాస నిశ్వాసములను కలుగజేయను. The friction required is caused by the consonantal sound vibrations of S and H. Consonantal sound vibrations of S and H. శ్వాసకు కావలసిన ఘర్షణ ఇందలి హల్లులకు సకార హకారముల వలన పుట్టింపబడను. అంటే మీరు కళ్ళు మూసుకుని శ్వాస కాసేపు చేస్తూ గమనించినట్టే పీలుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది రెగ్యులేషన్, సకారం పుడుతుంది లోపలికి. వదులుతూ ఉన్నప్పుడు రెగ్యులేషన్ అవుట్ గేట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. వెన్ యు ఆర్ ఎక్సేలింగ్, ది అవుట్ గేట్ ఆఫ్ యువర్ రెస్పిరేషన్ ఈజ్ ఇన్ యువర్ థ్రోట్ ప్రొడ్యూసింగ్ H, వైల్ ఇన్హేలింగ్ ది ఇన్ గేట్ ఈజ్ ఇన్ యువర్ నోస్ ప్రొడ్యూసింగ్ సో. Therefore, they have given the meaning of he and I am to these sounds. కనుక మంత్రశాస్త్రజ్ఞులు ఈ రెండు ధ్వనులకును అతడు నేను అను అర్థమునిచ్చిది. సో అనే దేవతలకి తీస్తే గ్రామటికల్ గా ఏమవుతుంది? దిస్ బికమ్స్ గ్రామటికల్లీ afterwards. You know in Sanskrit, సహా ఇస్ హీ, సహా తౌతే మనకు వచ్చింది. అహం ఇస్ అహం పఠామి ఎట్సెట్రా ఐఎమ్. సో దీస్ టూ సౌండ్స్ ఆర్ ఈక్వేటెడ్ టు యూ అండ్ మీ. అండ్ వితౌట్ దీస్ సౌండ్స్ దేర్ ఆర్ ఓన్లీ vowels. Without these two sounds there are only
the two vowels which make components of I am, or the omnipresence of the Lord. ఈ రెండు హల్లులను తొలగించినతో అక్కడ ఉన్నది అందరిలోనూ ఉన్న నేను అనబడు ఓం. సో ఇట్ ఈస్ కాల్డ్ ది యూనివర్సల్ ఐ యామ్. ఎవరీ బుక్ ఆఫ్ మంత్ర అండ్ తంత్ర బిగిన్స్ విత్ దిస్, నాట్ ఓన్లీ వేదాస్. వేదములే గాక ప్రతి మంత్రతంత్ర గ్రంథము దీంతోనే ప్రారంభిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ కాల్డ్ పురుష ఆర్ కాన్షియస్నెస్. సారీ, ఎస్, పురుష ఆర్ కాన్షియస్నెస్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ SO. స్త్రీ ఆర్ ది మదర్ గాడెస్. ఇందు సో అన్నది పురుషులకు, హమ్ము అన్నది ప్రకృతికి చిహ్నములుగా ధ్యానము చేయబడను. ఏమండి, దట్స్ ది రీజన్ వై ది పురుష సూక్త స్టార్ట్స్ విత్ సా అండ్ స్త్రీ సూక్త స్టార్ట్స్ విత్ హా. ఈ కారణం చేతనే పురుష సూక్తము సకారముతోనూ స్త్రీ సూక్తము హకారముతోనూ ప్రారంభించడం. You stop writing and listen a few words. In the tantric books, generally, it opens like this. Shiva and Shakti sit down on the high cliffs or the mountains of Himalayas. Always it starts like this. They are lonely, there is no one there in the vicinity of proximity. They can talk whatever nonsense they want. శక్తి అని శివుడును కైలాసం మీద ఎవడు లేకుండా ఉన్న చోట ఒంటరిగా కూర్చున్నారట. కూర్చుంటే శివ వాజ్ ఎ బిట్ గ్రిమ్, సీరియస్. శివుడు కొంచెం సీరియస్ గా ఉన్నట. అండ్ శక్తి లుక్ అట్ హిమ్ అండ్ స్మైల్డ్. శక్తి నవ్వింది వాడిని చూసి. దెన్ శివ స్మైల్డ్ బికాస్ హీ ఈజ్ ఆల్సో ఏ మేల్ ఫెలో టెంప్టెడ్ బై ఫీమేల్. And his smile was captured as reflection in the eyes of the mother goddess. అతని చిరునవ్వు ఆమె కనులతో ప్రతిబింబముగా స్వీకరింపబడిన. అండ్ దిస్ క్రియేటెడ్ ది హోల్ వరల్డ్. దట్ మీన్స్ క్రియేషన్ కేమ్ as the solar energy called Shiva, and it reflects on the moon and comes down as the moon's light called the smile. And then he said, అప్పుడు శివుడు అన్నట్ట, ఏమి కొందరు నన్ను ఆరాధించి తరిస్తారు, ఈ సృష్టిలో కొందరు నిన్న ఆరాధించి తరిస్తారు, అలా పెట్టుకుందాం, పేచీలు రాకుండా ఉంటే చిరసంగా ఉందాం అన్నట్ట. Then Shiva said, my darling, because they are only two fellows, there is no third fellow. He said, some people in the creation, they worship you and get liberation. Some people worship me and get liberation. So let us divide the worship into two so that we may not have any disputes. The disciples may be divided into two, he said. So devotees who worship God as you and devotees who worship God as I am. కనుక ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రూపాలను చూచి ఆరాధించేవారు కొంతమంది, నీవు అనే పేరుతో, నేను లేననే పేరుతో సోహమస్మిని ఆరాధించేవాడు కొంతమంది. సో సమ్ పీపుల్ మెడిటేట్ ఐ యామ్ అండ్ సమ్ పీపుల్ మెడిటేట్ యు ఆర్. సో విత్ దిస్ కాన్వర్సేషన్ ది వండర్ఫుల్ ఫెలో శివ హ్యాస్ స్టార్టెడ్ ది క్రియేషన్ వెన్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ డార్లింగ్ వర్ లోన్లీ. దట్ ఈస్ హౌ ది తంత్ర బుక్స్ స్టార్ట్. సో may these two parents bless you in every way before we meet again and even after.